హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. సో పొద్దుల టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. 6:30కే సూర్యుడు వచ్చేసిండు. ఎందుకో తొందర సూర్యుడు వచ్చేసిండు. అయినా సూర్యుడు వచ్చినా కానీ చలి మాత్రం తగ్గుతలేదు. ఈ చలి ఫిబ్రవరి అంటే మన శివరాత్రి వరకు ఉంటుందని అంటారు కదా. శివరాత్రికి శివ అనుకుంటా పోతుంది. ప్లస్ కీసరగుట్ట మీద వర్షం పడాలని అంటారు. కానీ ఈ వర్షం అయితే చాలా రోజులు అవుతుంది. వర్షం పడితే కొద్దిగా చలి పోతుందంట, కానీ ఈ వర్షం కూడా లేదు. మన భూమి మీద ఉండే గడ్డి కూడా ఏమాత్రం దేనికైతే దొరకలేదు. సో అట్లా చాలా ఇబ్బంది అవుతున్నాయి ఇట్లా మూగజీవాలకు. మునిగానికి అయితే మేము అన్నం పెడుతున్నాం మంచిగా. ఇద్దా మునిగా అమ్మో ఎందుకో మరి రాగానే ఇట్లా ఎగిరెగిరి దుంకుతుంది ఇది. ఇట్లా ఇలాంటి జీవాలకేమో మనం పెడతాము, కానీ ఇలాంటి జీవాలకు రోడ్డు పైన మనం తినాలంటే అంటే బయట పోయి తినాలంటే ఏం దొరుకుతలేదు. మనం వేసిన గడ్డి చూడురి, అసలు నేను వేసిన గడ్డి మళ్ళీ భూమి మీద గడ్డి అయినట్టు తిన్నది. అంటే బయట ఏం దొరుకుతాయి అనమాట. సో అట్లా చాలా ఇబ్బంది అవుతుంది మూగజీవాలకైతే. మునిగాడు బయటికి పోయిండే వస్తాడా? ఇక బయటికి అయితే పోదు, కానీ అలవాటు అయింది అని కూడా. కానీ వర్షం ఎప్పుడు పడుతుంది అంటావు? తెలియదు మన చేతిలో. ఏ వర్షానికైతే ఇంకా మంచూరు ఎట్లుందో. సూర్యుడు వెళ్ళిండు, చలి పెడుతుంది, మంచు అట్నే ఉంది. ఏంది ఇది? మళ్ళీ వర్షం లేదు. వర్షం పడితే సరిపోతుందా? దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, కీసర కూడా వాన ఎప్పుడు పడుతుందో, శివ అనుకుంటే చలి ఎప్పుడు పోతుందో అది అర్థం కాదు. నీ గొంతు వచ్చినట్టుంది, జర తక్కువైంది కదా. నీ రాత్రి అది కూడా రాలే, అందుకనే జర గోరొచ్చిన నీళ్ళు తాగినాం అనుకో మనకు గొంతు సాఫ్ అవుతుంది అనమాట. అబ్బా పొద్దుల ఇక్కడ రచ్చ చేస్తుంది అంతా. సాయంత్రం పూట ఏమో కనిపించదు, కానీ పొద్దుపాలు వస్తాయి. ఇగో 7 కాడికి 1 పోతే 2 పోతే పొట్టు వేస్తాయి ఏరియా మొత్తం. ఇప్పుడు పడుకోరా కూడా అవుతాయి వీళ్ళకు, అన్ని నించొని ఉన్నాయి చూడు. లేచి డైరెక్ట్ వేస్తాయి కదా, ఇక మళ్ళీ వండుకోవు, అంత పచ్చి ఉంటాయని చెప్పేసి ఏం వండుకో. ఏమన్నా మందులు వేసేటన్నాయా? ఈరోజు పొద్దుగాల అన్న 5 గంటలకు వచ్చిండు. ఎందుకు మరి 5 గంటలకు వచ్చి నన్ను వస్తావారా అన్నాడు. నేను రానని చెప్పిన. ఎందుకు అంటే ఏం లేదు, నీళ్ళు రావట్లేనట్టు లేచిండు. సంపలో ఈరోజు నీళ్ళు రావటగా, నీళ్ళు రావని చెప్పేసి ఉన్న నీళ్ళు పైకి ఎక్కిచ్చేసిన. సంపలో కూడా అయిపోయినాయి. సాయంత్రం సంప కడిగేసేయాలి. నీళ్ళకి ఇబ్బంది అయితే మళ్ళీ బయటకి వెళ్ళి రెండు ట్రిప్పులు తిరిగినాం అనుకో నీళ్ళు వస్తాయి. కానీ ఇద్దరు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బట్టలు ఉతికేటి ఉండదు. ఇప్పుడు బట్టలు అవి ఉతికినాం అనుకో ఇక మనకు సరిపోవు. అంటే ఎంతైనా మనకు దగ్గరే కాబట్టి బట్టలు ఉతకాలన్నా కానీ తీసుకొని బోర్కాడ ఉతుకోవచ్చు. కానీ సిటీలో కష్టం ఇట్లా నీళ్ళు రాకపోతే. ఏమో మరి అయినా పైప్ బలిపోయిందన్న. రాత్రి అనౌన్స్మెంట్ చేసారు వాట్సాప్ గ్రూప్లో, విలేజ్ గ్రూప్లో. చూద్దాం, ఈరోజు నీళ్ళు లేకపోతే ఇది అడ్జస్ట్ కావాలి. 1 రోజు 2 రోజులు అడ్జస్ట్ అవుతున్నాయి, ఏదైనా అవుతుంది. కానీ ఇది పప్ప నువ్వు ఇది జాలి తీసేద్దామన్నావు కదా, ఏమంటారు కట్టెలు తీసేసి జాలి కడతామన్నావు కదా, కానీ ఇంత అట్రాక్షన్ రాదు నాన్న. జాలికి రాదు మరి ఎట్లా? ఇప్పుడు ఎవరైనా కానీ రాగానే ఎంట్రన్స్ చూసి అరే బాగా దొడ్డి మస్తుంది అంటారు, కానీ జాలి వేసాం అనుకో అంత లుకింగ్ ఉండదు. మరి పరిస్థితి ఏంది? జాలి వేస్తే మనం డోర్ ఎడ పెట్టాల్సి వస్తుంది మరి అప్పుడు ఎంట్రన్స్ ఉన్నా. లేకపోతే ఈ గుంజ ఉందా మధ్యలో గుంజ, ఆ గుంజకు ఆనుకొని మధ్యలో పెట్టినాం అనుకో అసలు కొద్దిగా ఇసి పెట్టినట్టు ఉంటుంది, మధ్యలో గుంజున్నట్టు ఉంటుంది. ఆ పని చేయాలి. నువ్వు కదా మీద అంతా నీళ్ళు పోద్దామన్నావు కానీ. సో ఫ్రెండ్స్, మేము ఈ చెట్లు తెచ్చినాం కదా, యాక్చువల్లీ చలవనకాయలు తెచ్చినాం. ఈ చెట్లు ఏంటంటే ఇవి డెకరేషన్ చెట్టు అట్ట. నిన్న మక్క కూడా అన్నది కదా, ఇవి ఇన్ని రోజులకి ఎన్నిసార్లు నీళ్ళు పోసినా అవి ఎన్కుట్లు. ఎందుకు ఎన్కుట్లు అంటే నాకు అర్థం కాలే. అవి ఎంత నీళ్ళు పోసినా కానీ పెరిగాయిరా, ఉత్త డెకరేషన్ మట్టుకే. అంటే ఆ తొట్టిలో పెడితే ఇట్లా ఏమంటారు డెకరేషన్ నీట్గా కనబడుతుంది కదా పచ్చగా, అంతవరకే ఉంటాడట. చెట్టు పెరిగదట. ఇగో నేను కూడా మైదాకి పెట్టుకున్నా, మంచిగా వండింది. ఇక అందరూ పెట్టుకున్నారు కాబట్టి నేను కూడా పెట్టుకున్నా. ఇక అయితే మనకు కొబ్బరి చెట్టు అయితే మళ్ళీ మంచిగా లేచింది. చేయబెట్టి చూపెట్టదట కదా. ఇగో ఈ గుత్తి మొత్తం అదే. ఇది బాగా లేస్తుండే, లేవంగానే ఇగో ఆవు కొరికేస్తుంది, ప్లస్ మేకలు కొరికేస్తున్నాయి. ఇక అట్టి చెట్లు అయితే అట్టి చెట్లు ఎన్నిసార్లు కొరికేసినా కానీ అవి లేస్తూనే ఉంటాయి. ఎందుకంటే అది ఏమంటారు ఒకరోజు ఇట్లా అదేంటో పువ్వు వచ్చిందంటే అది ఆగదు, ఇమ్మీడియట్గా లేచిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 ఆవు చెట్లు మంచిగా లేచినాయి. ఈ కొబ్బరి చెట్టు కూడా ఇగో ఇది ఇట కనిపించేది కూడా ఇది కొత్తదే, మొన్ననే అట్లా లేచి ఇప్పుడు ఇంత వెడల్పు అయింది. ఇగో ఇంకో గుత్తి వస్తుంది. ఇగో ఈ గుత్తి అదే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేది. ఈ 2 అయితే మంచిగానే లేచినాయి. అట్టి చెట్టు కూడా ఇంకా బయట కింద పడి పిల్లలు అవన్నీ లేచేసినాయి. సో ఓకే, ఇక్కడ వరకు అయితే ఓకే. ఈడైతే మళ్ళీ పచ్చగూర లేచింది. ఇవి 2 చెట్టు కూడా లేస్తున్నాయి. ఇక వీళ్ళకు నీళ్ళు అందక కొద్దిగా అటు ఇటు అవుతున్నాయి. అమ్మ పెట్టిన దొండ చెట్టు అయితే మంచిగా పారింది. దొండకాయలు ఎప్పుడు వస్తుందేమో. అయినా గ్రేట్, అసలు మొత్తం తీసేసినా కానీ ఎర్రతోని ఎంతో కొంత మిగిలి ఉన్నట్టుంది, అది బయటకు వచ్చింది. కరివేపాకు చెట్టు మంచిగా లేచిపోయింది. సో ప్రజెంట్ ఏంటంటే ఈ చెట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ చెట్లు 6-7 చెట్లు ఉన్నాయి, మొత్తం తీసేద్దామని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే ఉన్న వేస్టే. అవి ఇట్లా ప్లేస్లో ఇంటికాడ ఒకటి పనస చెట్టు వేసింది ఇంటి ముంగట,
అది తీసుకొచ్చి ఈ మూల పెడదాం అనుకుంటున్నా, అదొకటి. ఇంకా 2-3 చెట్లు తీసుకొచ్చి ఈ ఏరియాలో పెట్టినాం అనుకో, పచ్చదనంగా ప్లస్ తొందరగా విరిగే చెట్లు తీసుకొద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులకు ఈ పాటికి ఆ కడి ఐటి కూడా కాలే, ఇవి తెలక పెట్టినాము. కానీ ఇక వెరైటీ పెట్టి జర మంచిగా అట్రాక్షన్ చేయాలి. కానీ ఇంకా ఇంకోటి ఏంటంటే ఎంత పెంచినట్టు వేస్ట్ అని పప్పు అంటుండే. ఎందుకంటే ఒక్కరోజు ఏమైనా ఇచ్చిపెట్టినాం అనుకో ఏమవుతుంది, మేకలు వస్తే పొట్టి తినేస్తాయి, పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది అనమాట. అట్లా అని చెప్పేసి ఏం చేస్తలేము. ఈ లొకేషన్ అయితే మంచిగా ఉంటుంది, మనకు ఎప్పటికైనా నీట్గా మంచిగా అనిపిస్తుంది. ఇక షెడ్ క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడు ఇప్పే మెటల్ 10 గంటలకైనా 10-11:30కు. ఈ గడ్డి దొరకక చాలా ఇబ్బంది అవుతుంది నిజానికి. 10 గంటలకి 10 గంటలకి ఇప్పుతావా? రైట్. ఇవి ఫస్ట్ నూకేద్దాం. మునిగాడు బయటికి పోయింది, 4-5 వేసిపోయింది. అక్కడ కొలగూడు కూడా తీసేయాలి నాకు తెలిసి. నేను నుంచి ఇటే చెట్లు పెట్టుకోవాలి. ఏడిపోతున్నావు క్రియాన్స్? అలిగినవా? ఏడిపోతున్నావు? ఏడిపోతున్నావురా? వాళ్ళ డాడీ బండి మీద పోయిందని చెప్పి ఇప్పుడు వీడు కూడా ఆ ఒక చేతిలో ఒక చెప్పు పట్టుకొని బండి మీద పోదామని చెప్పి తయారవుతుండు. ఏం కావాలి? ఇస్తాగు ఒక నిమిషం. నడువు ఇంట్లోకి, నడువు నడువు ఇంట్లోకి, బయటికి వద్దు, నడు. బుయ్యి పోతావా? బుయ్యి వద్దు నాన్న, బయట బూచోళ్ళు రెండు ఎత్తుకుపోతారు మళ్ళీ నిన్ను. ఎటు ఇంకి ఒక్కొక్క పదం వస్తుంది. ఎటు పోతున్నావు అంటే అటు అంటుండు, ఎటు అంటే ఇటు అంటుండు. ఇది చూడు, ఇగో నడు ఇంటున్నాడు. పాలు వేయాల తాతవా? చేతికి నీ మైదాకే చూపి. ఏది బండికి ఎందుకు అంటించినావు మరి? అట్లా చెప్పు, బండికి ఎందుకు అంటించినావు? 2 చేతులకు మైదా పెట్టుకుంటూ. అయితే ఈరోజు నేను పెట్టుకోలేదు, ఈరోజు నేను పెట్టుకున్నా అని చెప్పేసి శ్రీశక్తి కూడా రైట్ హ్యాండ్కి పెట్టిన. మా ఇద్దరిని చూసి వీడు కూడా పెట్టు అన్నాడు. ఇక వీడికి కూడా పెట్టినాం బుడ్డ బాబుకి. ఇక బండికి చేతిలోకి పెట్టుకొని ఇక బండికి అంటించుకుని మళ్ళీ వచ్చి బండి బుర్రకు మొత్తం అంటించుకున్నాడు. డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనా? ఇస్తా ఒక్క నిమిషం. ఈరోజు స్కూల్ నాని అలా నువ్వు ఎందుకు తొందరగా వచ్చినావురా? అదే ఎందుకు అసలు మేము రోజు రావడానికి 4:30 అట్లా అవుతుంది. ఈరోజు 4:10 కూడా కాలేదు, 4:05, 4:06 వరకే వచ్చేసింది. ఎందుకు నాని అట్లా తొందరగా? ఏమైంది చెప్పు, నీ బాధ ఏంది చెప్పు. యానివర్సరీయా? ఎవరు యానివర్సరీ? ఏమన్నా అన్నదారా టీచర్? కాదు, ఈరోజు టీచర్ ఏమన్నా అన్నదా నిన్ను? ఇన్ని డేస్ ఎందుకు రాలేవని ఏం అడగాలే? ఎందుకురా? ఏమని చెప్పినవురా మరి? నువ్వు మంచిగా నిల్చొని మాట్లాడు, చెప్పు. ఎందుకు రాలేవంటే ఏమని చెప్పినావు? ఏమని ఈమె ప్రతిదానికి సిగ్గుపడుతుంది. పెరిగిన కొద్దికి ఇట్లా చేస్తుంది ఈమె పనులని. చిన్నగా ఉన్నప్పుడే మంచిగా ఉంటుండే, ఒక్కొక్క వాడైనా చెప్పేది. కానీ ఇప్పుడైతే మరీ ఘోరంగా చేస్తుంది ఈమె కదా నాని? నువ్వు బ్యాడ్ గర్ల్ అవుతున్నావు రోజు రోజుకి. యూట్యూబ్ వస్తలేదు బాబాయ్, మీరు ఊకే యూట్యూబ్ చూస్తారని చెప్పి యూట్యూబ్ డిలీట్ చేసింది. మరి మీరు ఊకే ఏమైనా మమ్మీ యూట్యూబ్లో పాటలు పెట్టవా నువ్వంటావు, తమ్ముడు ఆడికే గుంజుకోపోతాడు, అందుకని చెప్పి డిలీట్ చేసింది. టైం ఏమో 5:45 అవుతుంది. ఇంకా 7 పని ఆడనే ఉంది. వాటర్ లేక బాసాలు తోమతలేదు ఈరోజు. ఇక ఈ తోమిన బాసాలను అయితే పైన పెట్టిపియాలి. శేఖర్ వచ్చిన తర్వాత ఈ గిన్నెలు బరువు ఉంటాయి. ఈ ఎండాకాలం వస్తే టైం ఇంత అవుతున్నా కానీ ఇంకా ఎండ అస్సలకి పోతలేదు. చలికాలంలోనైతేనేమో డబ్బున వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా ఓన్ కూడా పోతలేదు, ఇంకా చీకటి కూడా అవుతలేదు. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి చెప్పిగా పొద్దున తొందరగా ఎండ వస్తుంది, సాయంత్రం కూడా లేటుగా. ఇప్పుడు పరిస్థితి కూడా అట్లనే ఉంది. టైం కూడా 6 అయితేనే ఉంది, కానీ ఇంకేడ సూర్యుడు పోతలేడు. మా ఇల్లుని చూస్తే మరీ ఘోరంగా ఉంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఎందుకంటే వాటర్ లేని సిచ్యువేషన్లో డిమాండ్ అయిపోయింది మా మసి ఊరు మొత్తము. అండ బట్టలు ఉన్నాయి, ఆడ ట్రప్పులు ఉన్నాయి, ఆడున్నాయి. పాపం పొద్దున బావి దగ్గర పోయి స్నానాలు చేసుకొని అవి ఉత్తిగా నీళ్ళల్లో జాడించుకొని వచ్చిర్రు. సబ్బు కూడా ఏం తీసుకోలేదు. బాసాలు కూడా వాటర్ లేక తోమతలేదు. రేపు పొద్దున బావి కాడికి వెళ్ళి తెప్పించి తోమేయాలి. అంటే కొన్ని ఉన్నాయి కానీ ఇక మళ్ళీ పిల్లలు ఉన్నారు, వాష్రూమ్లకి మా ముఖాలు కడుక్కొని అవన్నిటికి కావాలి. ఊరికే ప్రతిదానికి బావి దగ్గరికి అంటే పోలేం కదా. అందుకని ఆ ఉన్న వాటర్ని సేవ్ చేసుకొని మేము యూజ్ చేసుకొని
ఈ వీటికి బావి దగ్గరికి ఆడుంది, అది దూరం ఉంది. రేపు పొద్దున ఇక ఎట్టి పరిస్థితుల్లో బట్టలు పిండాలి ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. మస్తు పని ఉంది. ఇంట్లో పని కూడా ఏముంది, వండుకుంటున్నాము, తింటున్నాము, గిన్నెలు ఒక పూట కాకపోతే ఒక పూట తోముతున్నాము, బట్టలు అయితే ఆడనే ఉంటున్నాయి. ఇంకా ఏదో ఒక చిన్న చిన్న పనులు చేద్దామని చెప్పి ఈరోజు స్టార్ట్ చేసినాము. ఈరోజు పనులు అయితే ఇవన్నీ క్లీన్ చేసినాం కదా, ఇవాళ ఇది అయిపోయింది. ఒక బీరువాని చదిరేసినాము, ఇంకొక బీరువాని కూడా చదరాలి. ఇప్పుడు సీడ్స్ వస్తే ఆ పని కూడా అయిపోతుంది. ఆల్రెడీ కొంచెం చదిరేసిన నేను, కానీ ఇక చిన్నోడు ఊకే సతాయిస్తుందని చెప్పి ఈ ఏడు వాడితే అలా వాడేసిన. ఇంకా నీట్గా ఏం చదరలేదు. ఈ రూమ్లో కూడా మళ్ళీ మస్తు దోమలు అవుతున్నాయి, ఎందుకో ఏమో అసలుకి అర్థమవుతలేదు. ఇంకో ఈ బొమ్మలు తీయాలి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కూలర్ తీసి ఇటు పెట్టుకోవాలి. అందులో వేస్ట్ డ్రెస్సులు ఉన్నాయి అవి కొన్ని, అవన్నీ తీసేయాలి, నాని అనివి తీసేయాలి. ఇల్లు మొత్తం చెత్త చెత్త అంటే మరీ ఘోరంగా ఉంది. పొద్దున కొన్ని బట్టలు చదిరినప్పుడు మొన్న కొన్ని చీరలు తీసేసి ట్రప్పు తీసుకున్నా, బ్లౌజులు ఎందుకని చెప్పేసి బ్లౌజులు కూడా తీసేస్తున్నా. ఇక బుడ్డగాని బట్టలు అయితే మాకు ఎన్ని చదిరినా వానికి అసలు ప్లేసే సరిపోతలేదు. ఇట్లా కుచ్చి కుచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది బట్టలు. ప్రతి ఒక్క ర్యాక్ మొత్తం ఫుల్ అయిపోయింది వానికి, ఇది కూడా సరిపోయేటట్టు లేదు మన బట్టలకి. ఇంకా కొన్ని బయట ఉన్నాయి పిండాల్సినవి, కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొన్ని ఆ బీరువాలు ఉన్నాయి, కొన్ని చైర్ మీద ఉన్నాయి. అసలు ఈ బెడ్రూమ్ మొత్తము బట్టలతోటే నిండిపోతుంది అనమాట. అందుకే మా బెడ్రూమ్లో మస్తు దోమలు ఉంటాయి. ఈరోజు బాసలు దోమం కాబట్టి ఈరోజు నైట్ మొత్తం ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేయాలి. చాలామంది అడిగిర్రు, అక్క మీరు శారీస్ ఎట్లా సెట్ చేసుకుంటారు అని చెప్పేసి. ఒకసారి అంటే ఈరోజు మొత్తం నీట్గా చదువుకున్నాక రేపు చూపిస్తాను, ఎందుకంటే చెత్త చెత్త ఉంటుంది కాబట్టి. ఆల్రెడీ ఈ బీరువా మొత్తం నీట్ అయిపోయింది. ఆ బీరువా ఒకటి ఉంది, అది బీరువా చదరాలి ఇప్పుడు. మా చీరలు అన్నీ చూస్తే ఇవి మాకు ఎప్పుడు చూడు చీరలు లేవు, చీరలు అంటే మాకే కాదు ఏ ఆడవాళ్ళకైనా అంతే, ఎన్ని చీరలు తక్కువనే. ఈ బీరువాలో ఉంటాయి డైలీ వేర్, కానీ ఇగో ఇప్పుడు ఈ బీరువాలో కూడా ఉన్నాయి. అసలు కింద బ్యాగ్ పెట్టినాం చూసినావా, అందులో ఉంటాయి ఈ సన్న చీరలని, కానీ ఊకే కుచ్చి కుచ్చి పెట్టాల్సి వస్తుంది. అందుకని ఆ పైన ఉన్న ర్యాక్ల చీరలన్నీ తీసేసి ఇంకో ఇట్లా ఈ బ్యాగ్లో పెట్టినాము కొన్ని. ఆ బ్యాగ్లోనేమో మొత్తం మా అత్తమ్మ చీరలే ఉంటాయి. ఇంకో ఇట్లనేమో కొన్ని నాయి, కొన్ని మా అత్తమ్మాయి, కొన్ని అన్నీ కలిపి ఉన్నాయి అనమాట. కానీ థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఈ బ్యాగులు పంపించిన అక్క మాకైతే. ఇంకా ఉన్నాయి 6 ఏమో వచ్చినాయి ఇలా. ఇంకా అదొకటి, ఇంకో ఇదొకటి. కానీ ఇలా ఎన్ని ఇంకా మంచిగా పెడితే 10 చీరల దాకా కూడా పడతాయి. ఈ ఇట్లా సన్నగా ఫోల్డింగ్ చేసి పెడితే ఇట్లా పెడితే బాగానే పడతాయి. ఒక 15 మినిమం మంచిగా పడతాయి. మంచిగా గదిలి పెడితే ఎక్కువ స్పేస్ ఆక్రమించకుండా ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు. కానీ ఈ బాక్స్లో పెడితే ఊకే బయటికి తీసి కట్టాలంటే కూడా తీసి మళ్ళీ ఏ చీర అన్నట్టు గుర్తుండే, మనకి ఎదురుగా అనిపిస్తే ఏది కట్టాలో అర్థం కాదు. అసలు ఈ బ్యాగ్లలో అయితే ఇలాంటి పట్టు చీరలు పెట్టుకోవడానికి మంచిగా పనికి వస్తుంది. ఇంకా అట్లా అంటే ఆ రూమ్లో బీరోలో మొత్తం పట్టు చీరలే ఉంటాయి. అవి ఎప్పుడో ఒకసారి కడతాం కాబట్టి వాటికి బ్యాగ్లో అవసరం లేదు. సో యాక్చువల్లీ ఈ రోజు అయితే ఈ రూమ్ మొత్తం దులుపుదాం అనుకున్నాము, కానీ ఈరోజు మంగళవారం అని గుర్తుకొచ్చింది. దులిపొద్దు కదా స్టార్టింగ్ అని చెప్పేసి దులిపకుండా ఈ బీరోలు మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి బీరోలో పట్టు అయితే పట్టినాము. పొద్దుగాల ఒక బీరో అయిపోయింది. ఇప్పుడు ఈ బీరో కూడా సదిరేసినామంటే పనే అయిపోతుంది. ఆ ఇంట్లో కొంచెం తక్కువ, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వాడే బావ వాళ్ళయే బాగుంటాయి, వాళ్ళ చదరనికి మస్తు టైం పడుతుంది. కానీ మన పట్టు చీరలు కూడా ఒకసారి ఫోల్డ్ ఓపెన్ చేసి మంచిగా మడత పెట్టుకోవాలి, ఎందుకంటే లేకపోతే అదే ఫోల్డింగ్ ఉంటే చీరలు కూడా ఖరాబ్ అవుతాయి అంట. అట్లా కాకుండా రేపు ఆ బీరో కథం పట్టాలి. ఈరోజు ఇట్టి పరిస్థితిలో అవ సెల్ఫ్లో డ్రెస్సులు తీసేయాలి. చూసాం మనకి కొన్ని పాతవి ఉన్నాయి కదా వేసుకొనిటి, అవి తీసేయాలి. ఈ కొత్త డ్రెస్సులు అయితే ఏనే ఉంటున్నాయి, తెచ్చుకున్నాం కానీ అంటే టైం ఉండలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు తిరుగుడు ఇటు తిరుగుడు పని అయిపోతుంది. అందుకని చెప్పేసి మిషన్ మీద ఇంట్రెస్ట్ పెడతలేము. ఇక ఇంకా మిషన్ మీద వేసుకునేవి కూడా ఇప్పుడు అన్నీ వెళ్తున్నాయి పాతవి. ఇంక చీర అయితే గుర్తుపట్టిదా, బుడ్డో 21 డేస్ అప్పుడు కట్టుకున్న చీర ఇప్పుడు దరిదాపు వాడు ఉట్టు కూడా 8 సంవత్సరాలు. ఇప్పుడు ఈ జూన్ వస్తే 2 years. ఇంకా దానికి కొంగులు కూడా కుట్టలేదు. దాన్ని కట్టుకోవడం కూడా 2 times ఏమో కట్టినా అంతే, మళ్ళీ కట్టలేదు. అందుకని గుర్తున్నప్పుడు ఇట్లా పక్కన వేసేసినాం అనుకో చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే బీరువాల బట్టలన్నీ చీరలన్నీ తీసిడేసినాము. వీటిని మంచిగా చదరాలి. శీర్ష మడత పెట్టించిన కొద్దికి నేను చదివేస్తూ ఉంటాను. సో టైం వచ్చేసి ఈవినింగ్ 8 అవుతా ఉంది. ఇక ఇంతసేపు మేము గజ్వెల్ పోయి వచ్చేసినాం. ఇక ఫ్యాన్ వేసుకోరు ఇంత టేప్ అట్లా. ఏం సప్న ఇదంతా, ఇల్లంతా గందరగోళం చేసేసినాం అంతా. బట్టలన్నీ తీసేసినాము. ఎందుకు తీసేసినాము? ఎందుకు మరి అంటే వేసుకొని కదా సప్న ఇవి ఉన్నాయి, వీటికి కుట్లు వేయాలి. కుట్లు వేసుకో. కుట్లు వేసుకుంటాము.
అయ్యో ఇంకో కొన్నేమో ఇవైతే ఎప్పుడు శిరీష పెళ్లి కాక ముందుకు తీసుకున్న డ్రెస్సులు ఇవి. మరి ఎందుకు వేసుకుంటా పడతలేవా? వేసుకొని ఇగో చీకిపోయినాయి ఇట్లా. గుంజు గట్టి గుంజు ఇంగో. గట్టి గుంజు. అసలు ఎప్పుడైనా వేసుకున్నావు అసలు ఒక్క వీడియోలో నాకు అనిపించినాయి ఇవి. వేసుకొని చీకిపోయిన అంటున్నావు. మా పెళ్ళి 2 years అవుతుంది. పెళ్ళి 2 years అవుతుంది అసలు అవి సిరిస పెళ్ళి 2 years కాలే బావా. ఇప్పుడు ఈ జూన్ వస్తే 3 కంప్లీట్ అయ్యి 4 పడతాయి. అవునా? మరి ఇది నాకు బాగా గుర్తు. ఈ డ్రెస్ మంచిగా అనిపిస్తుంది. అందుకే ఈ డ్రెస్ లో చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట. ఇప్పటికి కూడా ఒక పిక్ ఉంటది ఇట్లా వండుకొని. ఈ డ్రెస్ మంచిగా అనిపిస్తుంది. ఈ డ్రెస్ దాదాపు నేను ఈ డ్రెస్ తీసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు తీసుకున్న డ్రెస్ ఇది. మన పెళ్ళయ్యే 9 ఏళ్ళు అవుతుంది. అయినా కానీ ఈ డ్రెస్ ని ఇష్టపూర్వంగా తెచ్చుకున్నా అనమాట. పడే బుద్ధి కాదు. యాక్చువల్లీ ఈ డ్రెస్ కి వచ్చిన చున్నీ హైలైట్ మంచిగా అనిపిస్తుంది. ఏది మరి వాడుంది దసరా పండగకి మా మామ ఇప్పించింది ఇది. ఇది అట్లనే పెట్టుకున్నా. ఇంకా ఇవేమో అప్పుడు చిన్నోడు కడుపులు ఉన్నప్పుడు సబ్స్క్రైబర్లు పంపించారు. అవునా? మమత పంపించింది. ఇంకా ఎందుకు బాలనగర్ నుంచి రైట్. ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ వస్తుంది కదా, ఈ డ్రెస్ వేసుకుంటారా? సమ్మర్ మొత్తము డే టైమ్ లో మొత్తము డ్రెస్సులు, నైట్ టైమ్ లో నైటీలు అవి ఫిక్స్ చేసి పెట్టుకున్నాము. నిజంగా మరీ ఘోరంగా ఎండ కొడుతుంది తెలుసా. మనం ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనకి ఏం ఏర్పడలేదు. బయట ఈ ఫ్యాన్ సరిపోతలేదు. ఈ రోజు నైట్ రేపు పొద్దున కూలర్ ఇటు షిఫ్ట్ చేస్తా. ఓకే, కూలర్ ప్రతి సంవత్సరం తీస్తున్నాం. ఇది 4th year. అది కూలర్ కొని కూలర్ 4 years 5 years. నాన్నగారు ఊట ముందుకు తీసుకున్న కూలర్ బాగా అది. అవునా మరిది? ఏం కావాలి. ఈ రోజు పొద్దున్న నుంచి టార్చర్ పెడతా ఉన్నాడు. ఈ టార్చర్ కి సగం సగం పని అవుతుంది. అంతా ఏమైతలేదు. ఆల్మోస్ట్ బీరువాలు చదివేసినాము. అయితే చాలా మంది అడిగిర్రు మమ్మల్ని, మా బీరువాలల్లో మీరు చీరలు ఎట్లా నీట్ గా చదివి పెట్టుకుంటారు అట్లా అని చెప్పేసి నీట్ గా చదివారు కాబట్టి చూపిస్తున్నా. ఇక కొన్ని చీరలు అయితే తీసేసినాము వద్దనుకొని. ఇక ఊకే వీళ్ళు కూడా తింటారు కదా, కడతలేరు అని చెప్పేసి. ఇంకా ఇవేమో మా డైలీ వేర్ చీరలు అనమాట. ఇవన్నీ రోజు కట్టుకునేవి. అరే ఓ పందినాయాల నా మెమొరీ రా ఇవంతా. నువ్వు చేసి చూపిరా అట్లా ఉండే ఇప్పుడు కాదు. ఇవన్నీ నా మెమరీస్ రా. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి రా? ఇవన్నీ ఒక్కటి ఉంది నీది ఇలా. ఇది చూడు నా మెమరీస్ ఇవన్నీ. మా డైలీ వేర్ చీరలు అయితే మేము ఇట్లా అరే చిన్న ఫోల్డ్ పెట్టి అరే పందినాయాల రే నా ఇంటర్ మెమొరీ రా ఇది. చూడు అప్పుడప్పుడే వస్తున్నాం గడ్డం, అప్పుడప్పుడే వస్తున్నాం మీసం. ఎంత బాగున్నా. అప్పుడు ఒక వెరైటీ స్టైల్లో ఉంటుండే, బక్కగా ఉంటుండే. ఇది మళ్ళీ అతక పెట్టు సప్న. ఇవి వచ్చేసి యాక్చువల్లీ ఈ చీరలన్నీ ఇక ఇండ్లు ఉంటాయి అన్నమాట. కానీ ఈ 2 బ్యాగ్లకి అన్ని చీరలు షిఫ్ట్ చేసేసి ఇంక ఇప్పుడు మేము ఎటన్నా రోజు బయటికి పోయేటప్పుడు కట్టుకునే చీరలన్నీ ఇట్లా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే అవి ఫోల్డింగ్ చేసి పెట్టినాం అనుకో, ఒకదాని కింద ఒకటి పోతుంది, మాకు దొరుకుతలేవు. ఏ చీరలు పడితే మీరు ఏ చీరలు కనిపిస్తే అవే చీరలు కట్టేసినాం అనమాట. ఇంట్లో కొన్ని హ్యాంగర్కి వర్క్ చీరలు తప్ప ఇంకెక్కువ ఏమి ఉన్నాయి. ఈ కింద ర్యాక్లలో నానిగాని అయితే 2 ఉన్నాయి. నానిగాని కూడా అన్నీ తీసేసిన. ఇప్పటి నుంచి నానిగానికి కూడా జమ చేయాలన్నమాట బట్టలు. డ్రెస్లలో కూడా కుచ్చి పెట్టేటోళ్ళము. ఇప్పుడు అందులోకెళ్ళి కూడా కొన్ని డ్రెస్సులు తీసేసి ఆ సెల్ఫ్ కొంచెం నీట్గా పెట్టేసినాం అనమాట. ఇంకా పైన ఒక సెల్ఫ్ ఉంది, కింద ఒక సెల్ఫ్ ఉంది. అవి నీట్గా గదిరేస్తే అయిపోతుంది. వచ్చేసి సాయంత్రం స్నాక్స్ లెక్క చేసారు. బాగుండే, చాలా అంటే చాలా బాగుండే. మేము అన్ని తినేసినాం. ఇవి ఓన్లీ తమ్మినికి మాత్రమే. స్వప్న ఇవి తమ్మినికి వేసేసేయరి. నేనేమో వేసేయా. ఇక వంటనేమో ఇది మానేసినట్టు. ఇవన్నీ పైన పెట్టాలి కదా స్వప్న. ఇవన్నీ పైన పెట్టాలి. ఇల్లంతా ఆగమాగం ఉంది. ఇగో తోమిన గిన్నెలన్నీ బయట పెట్టారు. అయితే వంట ఏందబ్బా ఏం కనిపిస్తలేవు అనుకున్నాం కదా. సో యాక్చువల్లీ ఈరోజు వచ్చేసి బయట అన్నం పెట్టారు. చాలా చిన్న అయిపోయింది కుండ మాత్రం. ఈరోజు కూర ఏమంటారో తెలియదు. ఇక ఏం కూర వండుతారా శిరీష? నల్ల రాదన్నారుగా. నేను కూడా అదే అనుకుంటున్నావు. బాబు టబ్బంతా నిండిపోయినాయి బట్టలు. అమ్మా అంతేరా. ఈ చీర కూడా బాగుంటుంది సార్ నాకు వెనకది. నువ్వు కట్టుకున్న ప్రతిసారి మస్తు అనిపిస్తుంది. నువ్వు కట్టుకున్న ప్రతిసారి నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా? అచ్చం మహారాణిలా ఉంటావు. అది నచ్చదు నాకు. ఇవన్నీ నా పెళ్లి కానప్పుడు చీరలే. ఇది పెళ్ళైనాక చీర బావా. ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం? అవి పక్క పెట్టేసి ఆమె హోంవర్క్ చేయించేపు. తమ్ముడు ఎటు పోయినరా? క్రియాన్ శేఖర్ బాబాయ్ సౌండ్ చేస్తారు. అయ్యో మా నాన్నకు చూడు
ఓ మై గాడ్ స్వామి ఏమైంది అది గదిని తిట్టినాం ఏమైంది చెప్పు ఏమో నరం పట్టుకుంది అంతేనా